హాయ్, హౌ ఆర్ యూ? నేను మీ సన్షైన్ ఇబ్రహీం. ఓకే, ఈరోజు మీకు చక్కటి ప్రిపరేషన్ ప్లాన్తో మీ యొక్క టైమింగ్ ఎలాగా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంటి దగ్గర ఉండే మహిళలు, గృహిణులు, ఆఫ్లైన్ కోచింగ్కి రావడానికి అవకాశం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి ప్రిపరేషన్ ప్లాన్ అందించడం జరుగుతుంది. ఓకేనండి, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కావాల్సిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది కాబట్టి కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే సార్, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. 20 సంవత్సరాల అనుభవంతో వందలాది వ్యాయామోపాధ్యాయులను అందించిన సంస్థ. రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళి ఉండొచ్చు, బట్ మీరు ఏం నేర్చుకున్నారు? ఓకే, ఏమి నేర్చుకున్నారు? ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఏంటండి, పునరాలోచన చేసుకోండి. కొత్త సిలబస్, కొత్త సబ్జెక్ట్స్ పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక సరళిలో మీ అందరికీ బోధించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులారా, ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులకి చిన్న గమనిక, చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మీరు బ్యాచ్ ప్రారంభమైంది కదా, మాకు రావడానికి కుదరటం లేదు, వేసవి సెలవుల్లో మీరు ప్రారంభించినట్లయితే మేము రావడానికి అవకాశం ఉందన్నారు. ఓకే, వాళ్ళ కోసం చక్కగా స్కూల్లో వర్క్ చేసుకునే వాళ్ళ కోసం చక్కగా ఏప్రిల్ 24వ తేదీ నుండి చక్కటి బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ వినియోగించుకోండి. ఇక్కడ చక్కటి హాస్టల్ సదుపాయం ఉంది, మహిళలకి హాస్టల్ సదుపాయం ఉంది, భోజన వసతి ఉంది. ఎటువంటి లోపం లేకుండా మీకు అన్ని వసతులు కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో సంపూర్ణ వ్యాయామ విద్య మీకు నేర్పి పంపించడం జరుగుతుందండి. ఓకే సార్, లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చాలామంది ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేస్తాం కదా, లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత 5 to 7 మహిళలు, ఇంటి దగ్గర ఉండే మహిళలకి పిల్లల్ని చక్కబెట్టుకోవడం, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్, భర్తలు ఎవరైనా ఆఫీస్కి మరియు డ్యూటీస్కి వెళ్ళే వారికి క్యారేజెస్ రెడీ చేయడంతో వాళ్ళకి సరిపోతుంది. అంతవరకు 5 నుంచి 7:30 వరకు ఈ పనులు కేటాయించుకోండి. కేటాయించుకున్న తర్వాత 7:30 నుంచి 8 గంటల వరకు ఈ టైంలో ఒక 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేసినట్లయితే మీ యొక్క వర్క్ మూమెంట్, మీరు అప్పుడు దాకా వంట చేయడం కానీ, పిల్లల్ని రెడీ చేయడం కానీ, వేరే యాక్టివిటీలు ఉంటారు కదా, ఆ యాక్టివిటీ నుంచి బయటికి రావడానికి ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసినట్లయితే మీరు ఆ వర్క్ నుంచి ఈ వర్క్లోకి రావడానికి ఎక్కువ టైం తీసుకోవద్దు. ఓకే, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా నేను ఈరోజు ప్రిపరేషన్కి సంసిద్ధంగా ఉన్నాను, ఏంటంటే నేను ఈరోజు ప్రిపరేషన్కి సంసిద్ధంగా ఉన్నాను, ఐఆమ్ రెడీ టు ప్రిపరేషన్ అనే మైండ్ కాన్సెప్ట్తో మీరు ఉన్నట్లయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ సబ్జెక్ట్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో స్టడీ మెటీరియల్స్ కూడా రెడీ చేసుకోవాలి. అంటే ఈరోజు మీరు ఏ టాపిక్స్ చదవాలనుకుంటున్నారు? అనాటమీయా, ఫిజియాలజీయా, కిన్షియాలజీయా, లేనట్లయితే అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్, స్పోర్ట్స్ ట్రైనింగా, బయోమెకానిక్సా అనేది మీరు ముందుగా ఒక ప్లాన్ చేసుకుని దానికి సంబంధించిన బుక్స్ మరియు స్టడీ మెటీరియల్స్ రెడీ చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, ఓకే, 8 గంటల నుండి 12:30 వరకు మీరు ఇక్కడ సమయం చూసుకున్నట్లయితే సుమారు 4:30 గంటల సమయం ఉందండి. 4:30 గంటల సమయంలో చాలా చక్కగా వినియోగించుకోవచ్చు మీరు. ఓకే, చదివేటప్పుడు ఎప్పుడు కూడా డే ప్లాన్ ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఒకటి సార్, మీరు చదివేటప్పుడు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. ఓకేనండి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఈరోజు ఈ టాపిక్స్ నేను కంప్లీట్ చేస్తాను, అవటం లేదంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని నెక్స్ట్ డేకి మనం తీసుకువెళ్ళాలి, అంతే తప్ప ఏదో మొక్కుబడిగా చదువుకున్నట్లయితే జ్ఞాపకం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళాలండి. మొక్కుబడిగా చదువుకున్నట్లయితే మీ మైండ్లో ఎప్పటికీ సబ్జెక్ట్ అనేది నిలబడదు. ఓకే, ఇక్కడ 4.5 hours. ఈ 4.5 hours కూడా చాలా మంది అనుకుంటారు, సార్ నిరంతరం 4:30 గంటలు ఎలా కూర్చొని చదువుతాం సార్? 4:30 గంటల్లో మీరు ఏం చేయాలంటే 8 to 8:30 చదవడం, మళ్ళీ 5 నిమిషాలు బ్రేక్, వాటర్ తాగడం, జస్ట్ అక్కడి నుంచి లెగ్సి
వాక్ చేయడం చేయాలి. ఇంకోటి ఇక్కడ ముఖ్యమైన ఇంకొక విషయం ఉందండి. ఓకే, ముఖ్యమైన ఒక విషయం, మీ ఇంట్లో మీరు నివాసం ఉండే చోట మీకు ఒక ప్రైవేట్ స్పేస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక హాల్లో మనకి డిస్టర్బెన్స్ టీవీ ఉంటుంది, అటు ఇటు జనాలందరూ తిరుగుతూ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్. అటువంటి టైంలో మీకు ఏకాగ్రతకి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి సమయంలో మీరు ఖచ్చితంగా ఏదో ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఇంట్లోనే ఒక చోట ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు కాన్సన్ట్రేషన్కి భంగం కలగకుండా ఉంటుంది. ఓకే, ఈ 4:30 గంటల సమయంలో మీరు చూసుకున్నట్లయితే 8 to 8:30 చదువుతారు, ఒక 5 minutes బ్రేక్, మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ చదువుతారు, ఒక 5 minutes బ్రేక్. అలా ఇచ్చుకుంటూ చదివినట్లయితే ఈ 5 minutesలో కూడా మీరు ఏం చేయాలి అంటే, ఈ 5 minutes లేదా 10 minutes బ్రేక్లో మీరు ఏం చేయాలంటే, మీరు ఈ హాఫ్ అన్ అవర్లో ఏదైతే చదివారో జస్ట్ దాన్ని రీకాల్, వాకింగ్ చేసుకుంటూ జస్ట్ రీకాల్ చేసుకుని ఆ టైం అయిపోయినట్టునే ఇంకొకసారి ఈ టైంలో మీ యొక్క శత్రువు సెల్ ఫోన్, ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీకు అందుబాటులో ఉండకూడదు. మీరు ప్రిపరేషన్ చేసే సమయంలో మ్యాక్సిమం సెల్ ఫోన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 12:30 నుండి 2 గంటల వరకు బ్రేక్. ఈ సమయంలో మీ యొక్క లంచ్ కంప్లీట్ చేసుకుంటారు. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్కి రెడీ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి 2 నుండి 4:30 వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 2.5 గంటల ప్రిపరేషన్ జరుగుతుంది. ఓకే, ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా మంచి సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు. నా యొక్క ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్న అభ్యర్థులందరికీ నేను ఈ చక్కటి ప్లాన్ ఇవ్వడం జరిగిందండి. చక్కగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎవరైతే మహిళలు రావడానికి అవకాశం లేదో సన్షైన్ పీడీపీటీస్ కోచింగ్ యాప్లో చక్కగా ఆన్లైన్ క్లాసులు మీకు ప్రిపేర్ చేసి పెట్టడం జరిగిందండి. ఒకటే సార్, మీరు 0 స్థాయి అభ్యర్థి అయినా మీకు చక్కగా అర్థమయ్యేలాగా పూర్తి స్థాయిలో పూర్తి కంటెంట్ ఇవ్వడం జరిగింది. కొత్త సబ్జెక్ట్స్ పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది సార్. ఓకే, దాన్ని ఒకసారి చూసినట్లయితే మీరు చక్కగా ఇంప్రెస్ అవుతారు. నాకు కూడా ఆన్లైన్ తీసుకున్న వాళ్ళందరూ సార్ చాలా చక్కగా ఉన్నాయి క్లాసులు, మాకు చాలా చక్కగా అర్థమవుతున్నాయి, మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానప్పటికీ మాకు చాలా చాలా స్పోర్ట్స్ సైకాలజీ కానీ బయోమెకానిక్స్ కానీ చాలా అర్థవంతంగా ఉన్నాయి సార్ అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ. ఓకే, 2 నుండి 4:30 గంటలు ఓకే చక్కటి రీడింగ్ సమయం అవుతుందండి. ఆ తర్వాత 4:30 to 7:30, ఈ 4:30 to 7:30లో స్కూల్కి వెళ్ళిన పిల్లలు రిటర్న్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళిన భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయడం, మిగిలిన కార్యక్రమాలన్నీ ఈ సమయంలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. డిన్నర్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఈ సమయంలో ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మీరు ఏం చేయాలంటే మీ యొక్క డిన్నర్ని 7:30 లోపు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు 10 o'clock దాకా చదువుతారు కాబట్టి మీకు నిద్ర రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మన యొక్క డ్యూటీలోకి నిరంతర డ్యూటీలోకి ఏదైతే 8 o'clock to 10 o'clock మళ్ళీ ఈ సమయంలో మీరు ఏం చేయాలి? ఈ సమయంలో ఏం చేయాలంటే మార్నింగ్ నుంచి మీరు ఏదైతే చదివారో వాటిని ఒక్కసారి రీకాల్ చేసుకోవాలి. చూద్దాం సార్, ఇక్కడ మనకి ఎన్ని గంటల సమయం వచ్చింది? ఇక్కడ 4:30 గంటలు, ఇక్కడ 2:30 గంటలు, ఇక్కడ చూసుకున్నట్లయితే 8 to 10 2 hours 4 2 6 సుమారు 9 గంటల సమయం. 9 గంటల సమయం మీరు చక్కగా చదివేశారు. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు కావాల్సిన స్కోరు చక్కగా చేస్తారు. ఇక్కడ కావాల్సింది ప్రణాళిక కావాలి. ఓకే, నేను ఇప్పుడు మీకు టైమింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి ఏ రకమైనటువంటి ప్లాన్ రెడీ చేసుకోవాలి? ఓకే సార్, నా దగ్గర ఉన్న ఆఫ్లైన్ విద్యార్థులకి ఆన్లైన్ విద్యార్థులందరికీ కూడా చక్కగా షెడ్యూల్స్ నేను వేయడం జరిగింది. ఓకేనండి, ఆ షెడ్యూల్ని తదుపరి వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యాప్లో చక్కని కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఆలస్యం చేయవద్దు. ఓకే, ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే మీకు మా పాంప్లెట్ మీద ఫోన్ నెంబర్ ఉండడం జరిగిందండి. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగిందండి. ఓకే, ఈ రకంగా మీరు చక్కటి ప్రిపరేషన్ ప్లాన్ని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇంకో చిన్న రిక్వెస్ట్, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా యొక్క
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 8817396446 ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, చక్కగా ఈ ప్లాన్ ప్రిపేర్ అయ్యి మీ యొక్క గోల్ రీచ్ అవుతారని ఆశిస్తున్నాను. ఇట్లు సన్షైన్ ఇబ్రహీం.